హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా మనమైతే డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలని బ్లాక్ వాటర్ని ఆర్డర్ చేసి దాని టేస్ట్ అయితే గైస్ మనమైతే వీడియోలో చేసాం. అండ్ మీకైతే నేను చెప్పాను బ్లాక్ వాటర్ టేస్ట్ వచ్చేసి ఎలా ఉందో అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో గైస్ మనం బ్లాక్ వాటర్తోనే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం. అదేంటంటే మనం ఈ బ్లాక్ వాటర్తో మ్యాగీని అయితే తయారు చేయబోతున్నాం. వైట్ వాటర్తో కనుక మనం మ్యాగీని తయారు చేసినట్లయితే అది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఈ బ్లాక్ వాటర్తో మనం తయారు చేసినట్లయితే మ్యాగీ వచ్చేసి బ్లాక్ కలర్లో తయారవుతుందా లేదా వైట్ కలర్లో అంటే ఎల్లో కలర్లోనే ఉంటుందా నార్మల్గా ఈ వీడియోలో టేస్ట్ అయితే చేయబోతున్నాం. దానికోసం మేమైతే తీసుకొచ్చాం 4 వాటర్ బాటిల్స్ అండ్ 6 మ్యాగీ ప్యాకెట్స్. సో వీటన్నింటితో మ్యాగీని తయారు చేయడమే కాకుండా ఈరోజు ఒక డిఫరెంట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని అయితే నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అమెజాన్లో మేమైతే దీన్ని ఆర్డర్ చేసాం అండ్ దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపెట్టబోతున్నా. చాలా క్రేజీగా ఉండే గ్యాడ్జెట్ కాబట్టి గైస్ ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వబోతుంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ బ్లాక్ వాటర్ అండ్ మ్యాగీ కాంబినేషన్ అయితే టెస్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మనం బ్లాక్ వాటర్ని అన్బాక్సింగ్ చేసాం, అంతేకాకుండా టేస్ట్ చేసి కూడా టేస్ట్ ఏ విధంగా ఉందో మీకైతే నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోలోకి వచ్చిన వాళ్ళ గురించి అయితే గైస్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం. ఈ బ్లాక్ వాటర్లో కనుక మీరు చూసినట్లయితే వచ్చేసి ఇవోకస్ బ్రాండ్కి సంబంధించిన బ్లాక్ వాటర్ అన్నమాట. ఎక్కువగా స్పోర్ట్ పర్సన్ కావచ్చు లేదా మన సెలబ్రిటీస్ కావచ్చు వీటిని అయితే తాగుతూ ఉంటారు. దీంట్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కింద మనకు కంటెంట్ ఎసెన్షియల్ మినరల్స్ అనేది రాసిందనమాట. 500 mlకి సంబంధించిన ఒక బాటిల్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక బాటిల్ మనకు 100 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే 8+ pH లెవెల్స్ అయితే మనకు ఒక్క బాటిల్లో లభించడం జరుగుతుంది. సో బేసికలీ గైస్ ఈ బాటిల్లో మనకు డిఫరెంట్ ఏంటి అంటే నార్మల్ వాటర్ని కనుక మనం తాగినట్లయితే చూసినా సరే వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటాయి. సో చూడడానికే మీకు కనిపిస్తుంది కావచ్చు. దీన్ని అయితే కంప్లీట్గా మన థమ్స్ అప్ కోకోకోలా ఏ విధంగా అయితే ఉంటాయో వాటికంటే కూడా ఇంకా డార్క్గా ఉంది, మీరు చూడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను, దీన్ని ఓపెన్ చేసి తాగి చూస్తా. ఆల్రెడీ మన అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపెట్టాను. సేమ్ టు సేమ్ నేను తాగేటప్పుడు సో దీని కలర్ చూడవచ్చు మీరు. సేమ్ టు సేమ్ వాటర్ లాగానే ఉంటుంది కానీ బ్లాక్ కలర్లో ఉంటుంది. బట్ కొద్దిగా ఏదో ఒక చిన్న ఫ్లేవర్ 1% ఫ్లేవర్ డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. సో నార్మల్ వాటర్తో మనం మ్యాగీని తయారు చేస్తే డిఫరెంట్గా అయితే ఎల్లో కలర్లో ఉంటుంది నార్మల్గానే. అండ్ ఈరోజు డిఫరెంట్గా ఈ బ్లాక్ వాటర్తో అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. అండ్ వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఇంకోటి ఏం చేయబోతున్నాం అంటే ఈ వాటర్ వచ్చేసి డిజిటల్ వాటర్. ఒకవేళ మనం నార్మల్ ట్యాప్ వాటర్ని కనుక మనం మరగబెట్టినట్లయితే లాస్ట్ ఎండింగ్లో మనకు వైట్ కలర్లో ఏదో ఒక పార్ట్ అయితే మిగులుతుంది, సాల్ట్ లాంటి పార్ట్. ఒకవేళ ఈ డిజిటల్ పార్ట్ని కనుక మనం మరగబెట్టినట్లయితే మనకు దాంట్లో బ్లాక్ కలర్ పార్ట్ మిగులుతుందా లేదా వైట్ కలర్ సాల్ట్ లాగానే మిగులుతుందా అది కూడా మనం ఈ వీడియోలో టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఈ ఒకే వీడియోలో 3 ఎక్స్పెరిమెంట్లు చేయబోతున్నాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ దీన్ని మరగబెట్టి లాస్ట్కి సాల్ట్ మిగులుతుందా ఇంకేదైనా మిగులుతుందా టెస్ట్ చేయబోతున్నాం. సెకండ్ ఎక్స్పెరిమెంట్ మనం తీసుకొచ్చిన ఈ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఈ బ్లాక్ వాటర్తో మనం మ్యాగీని అయితే తయారు చేయబోతున్నాం. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే గైస్. మీరు కూడా ఎక్సైటింగ్గా ఉన్నట్లయితే ఫటాఫట్ వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి. సో లేట్ చేయకుండా ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం తీసుకొచ్చిన ఈ గ్యాడ్జెట్ని అన్బాక్సింగ్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తా, వీటన్నిటిని సైడ్కి పెట్టేస్తా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మనం అమెజాన్లో ఈ గ్యాడ్జెట్ని ఆర్డర్ చేయడం జరిగింది. దగ్గర 600 to 700 రూపీస్ అయితే దీనికి కాస్ట్ పడింది. అండ్ ఎవరైతే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకైతే గైస్ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ కాబోతుంది. ఫస్ట్ ఈ గ్యాడ్జెట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఈ గ్యాడ్జెట్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే అసలు దీంట్లో ఏముంది అని మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కావచ్చు, నాకు తెలుసు. సో దీన్ని కనుక గైస్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకైతే వస్తుంది ఒక చిన్న మినీ గ్యాస్ స్టవ్. అండ్ ఈ స్టవ్ని మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనం ఏదైనా కుకింగ్ చేయాలంటే నార్మల్ ఎల్పిజి గ్యాస్ని అయితే మనం యూజ్ చేయలేం, పెద్ద సిలిండర్ని. సో దానికోసం కూడా మనకైతే చిన్న సిలిండర్ అవసరం ఉంటుంది. అండ్ మీరు మినీ గ్యాస్ స్టవ్ని చూడవచ్చు, ఇది వచ్చేసి ఎంత చిన్న సైజులో ఉందో. చూడడానికి కూడా చాలా క్రేజీగా ఉంది కదా ఈ ఐటెం. అండ్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే చాలా పెద్ద సైజులోకి అయితే మారిపోవడం జరుగుతుంది. మనం ఈవెన్ ఏదైనా యుటెన్సిల్స్ కావచ్చు, ఏమైనా ప్లేట్లు కావచ్చు, మనం దీనిపైన పెట్టి ఏదైనా వండుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ దీనికి చిన్న చిన్న కాళ్ళు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఈ విధంగా
4 లెగ్స్ అయితే రావడం జరిగింది స్టెబిలిటీ కోసం. సో ఈ విధంగా అయితే ఈ గ్యాస్ ఉంటుందన్నమాట. సో ఈ గ్యాస్లో మనం పెద్ద గ్యాస్ సిలిండర్ని యూజ్ చేయలేం కాబట్టి మనం వాడాల్సి ఉంటుంది ఈ మినీ గ్యాస్ సిలిండర్స్. సో మీరు కనుక గైస్ ఈ గ్యాడ్జెట్ని తెచ్చి దాంతో క్యాంపింగ్ చేయాలి అనుకోండి, ఈ గ్యాస్ సిలిండర్ని అయితే యూజ్ చేయాలి కదా. సో కేర్ఫుల్గా అయితే యూజ్ చేయండి, ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ కోసం మీకైతే చెప్తున్నా. తర్వాత గైస్ మనం ఈ గ్యాస్ స్టవ్ని ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు గ్యాస్ క్యాన్ని స్టవ్తో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే దీని సెటప్ ఉంటుందన్నమాట టోటల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నుంచి మనం స్టవ్లోకి గ్యాస్ని రిలీజ్ చేయడం కోసం, అంటే పెంచడం కోసం, తగ్గించడం కోసం మనకి ఇక్కడ ఒక కంట్రోలర్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఇట్లా ఈ విధంగా రొటేట్ చేసినట్లయితే గ్యాస్ అనేది స్టవ్లోకి రావడం జరుగుతుంది. అండ్ లైటర్, మ్యాచ్ బ్యాగ్స్లు మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఇన్బిల్ట్ మనకైతే రావడం జరుగుతుంది. జస్ట్ ఒక క్లిక్ చేయగానే గ్యాస్ స్టవ్ వచ్చేసి ఈ విధంగా అయితే వెలుగుతుంది అనమాట. మీకు కనబడకపోతుండొచ్చు కెమెరాలో, బట్ ఇదైతే మనకు వెలుగుతుంది, మీరు చూడవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ గైస్. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక గ్యాడ్జెట్ని ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ లింక్ త్రూ మీరైతే ఈ గ్యాడ్జెట్ని కొనుక్కోవచ్చు. అండ్ చాలా క్రేజీగా అయితే ఉంది మినీ గ్యాస్ స్టవ్. అండ్ దీన్ని యూజ్ చేసే మనం ఈ బ్లాక్ వాటర్ని మరగబెట్టబోతున్నాం. దాంతో పాటుగా మనమైతే బ్లాక్ వాటర్తో మ్యాగీని కూడా తయారు చేయబోతున్నాం. గైస్ ఈ గ్యాస్ స్టవ్ని అయితే నేను అంటిస్తున్నా. అండ్ గ్యాస్ స్టవ్ అయితే అంటుకుంది. ఇప్పుడు దీనిపైన నేనైతే ఈ కడాయిని ప్లేస్ చేస్తున్నా, మీరు చూడవచ్చు. కడాయిని అయితే ప్లేస్ చేశాను. చాలా తొందరగా అయితే గరం కావడం జరుగుతుంది. మన గ్యాస్ని కొద్దిగా పెంచుతున్నా, ఆ తర్వాత ఇందులో బ్లాక్ వాటర్ని అయితే పోస్తున్నా. గైస్ మీరు చూడొచ్చు మన స్టవ్ వచ్చేసి ఎంత పవర్ఫుల్లో. 1 నిమిషం కూడా కాలేదు మనం కడాయిని దీనిపైన ప్లేస్ చేసి వాటర్ వచ్చేసి ఈ విధంగా అయితే మరుగుతున్నాయి మొత్తం. సో ఈ వాటర్ మొత్తం మరిగి ఆవిరైపోయేంత వరకు మనమైతే వెయిట్ చేద్దాం. లాస్ట్లో మనకు సాల్ట్ లాంటి వైట్ కలర్ పదార్థం దీంట్లో మిగులుతుందా లేదా అని చెప్పేసి. You see the drippy, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drippy, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. Ooh, I've been on the flex since flex zone. Neighborhood all in your eardrums. I ain't never scared like Bone Crush. Boy, I got God, don't fear none. గైస్ మీరు దీంట్లో చూడొచ్చు వాటర్ మరుగుతున్న కొద్దీ బ్లాక్ కలర్లో ఏదో లోపల ఫామ్ అయితే అవుతుంది. మనం అనుకున్న విధంగా వైట్ కలర్లో ఫామ్ కావడం లేదు, బ్లాక్ కలర్లో అయితే గైస్ ఏదో డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. Cash money like 504. Ball like AD24. No sleep, need more. Pick it up, pick it up, pick it up, pick it up. You see the drippy. గాయ్స్ మీరు మన కడాయిలో చూడొచ్చు, మనం నార్మల్ వాటర్ని కనుక మరగబెట్టినట్లయితే వాటర్ వచ్చేసి గైస్ వైట్ కలర్లో ఉండడం వల్ల సాల్ట్ లాంటి పదార్థం అయితే మిగలడం జరుగుతుంది. బట్ బ్లాక్ వాటర్ని మనం గరం చేయడం వల్ల మీరు చూడొచ్చు మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఏదో ఉంది లాస్ట్లో. గైస్ మీరు చూడొచ్చు నా ఏలుకు కూడా అంటింది, ఇగో మొత్తం బ్లాక్ కలర్లో అయితే మారడం జరిగింది ఈ విధంగా. అంటే ఖచ్చితంగా గైస్ దీంట్లో ఏదో ఒక పదార్థం ఉన్నట్టే బ్లాక్ కలర్ది, అందుకనే వాటర్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి మన నిదర్శనం ఇదే. అండ్ ఫైనల్లీ గైస్ ఈ వాటర్ వచ్చేసి డిజిటల్ వాటర్ అయినప్పటికీ మనకు బ్లాక్ కలర్ పార్ట్ ఏదో అయితే మిగిలింది. ఏలు పెట్టగానే ఈ విధంగా అయితే బ్లాక్ కలర్లో అంటుతుంది. సో దీన్ని టేస్ట్ కూడా చేస్తా. టేస్ట్ వచ్చేసి సేమ్ ఉప్పు లాగానే ఉంది, బట్ సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉందన్నమాట, నార్మల్ వాటర్ లాగా అయితే లేదు. సో ఫైనల్లీ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ బ్లాక్ వాటర్తో మొత్తం 6 మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. 3 మ్యాగీ ప్యాకెట్స్ని మనం బ్లాక్ వాటర్తో తయారు చేద్దాం, అండ్ 3 మ్యాగీ ప్యాకెట్స్ని మనం వైట్ వాటర్తో అయితే తయారు చేద్దాం. అండ్ టేస్ట్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫటాఫట్ మ్యాగీని అయితే తయారు చేస్తున్నాం. చూస్తేనే నాకు భయం అవుతుంది, దీని కలర్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో, టోటల్లీ డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకా దీంట్లో మనం మ్యాగీ తయారు చేస్తున్నాం కాబట్టి గాయస్ చాలా క్రేజీ. గ్యాస్ స్టవ్ని అయితే పెంచేస్తున్నా, అండ్ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. చూద్దాం ఇది వచ్చేసి ఎంత టైంలో తయారవుతుందో బ్లాక్ మ్యాగీ.
గాయ్స్ ఫైనల్లీ మన బ్లాక్ వాటర్ మ్యాగీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను తీసి బయట అయితే పెడతా. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేసేద్దాం. అండ్ వాసననే కొద్దిగా డిఫరెంట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత మనం నార్మల్ వైట్ వాటర్తోనైతే మ్యాగీని తయారు చేద్దాం, డిఫరెన్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ మ్యాగీని అయితే నేను బయటకు తీస్తున్నా. సో ఇప్పుడు ఫటాఫట్ నార్మల్ వాటర్తోనైతే మ్యాగీని తయారు చేస్తున్నాం. ఫైనల్లీ మన ఎల్లో కలర్ మ్యాగీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఎల్లో కలర్ మ్యాగీ అని ఎందుకంటున్నా అంటే నార్మల్ వాటర్తో దీన్ని తయారు చేసాం కాబట్టి కంప్లీట్గా ఎల్లో కలర్లో నార్మల్ లాగానే ఉందన్నమాట. చూస్తే చిన్నపిల్లాడు నవ్వినట్లయితే అనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్ మ్యాగీని మీరు చూడొచ్చు, ఎవరో ముసలు అనిపోయినట్టుగా బ్లాక్ కలర్లో అయితే ఉంది. చాలా ఘోరంగా అనిపిస్తుంది. దీన్ని టేస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి. సో ఫటాఫట్ ఇప్పుడు ఎల్లో కలర్ మ్యాగీ నార్మల్ వాటర్తో తయారు చేసింది అయితే నేను బయటకు తీస్తున్నా. చూద్దాం టేస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో. నార్మల్ వాటర్తో తయారు చేసాం కాబట్టి నార్మల్గానే ఉంది దీని టేస్ట్ వచ్చేసి. బట్ ఈ మ్యాగీ దీన్ని చూస్తే నాకు భయం అవుతుంది. బ్లాక్ వాటర్తో తయారు చేసాం, చూడవచ్చు బ్లాక్ కలర్లో అయితే ఉంది మ్యాగీ. సో దీన్ని టేస్ట్ చేస్తా. గైస్ మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, బ్లాక్ వాటర్ టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి కంప్లీట్గా అదే ఫ్లేవర్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ మ్యాగీలో నుంచి. నార్మల్ మ్యాగీని తిని ఈ మ్యాగీని తిన్నట్లయితే కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. మనం వాటర్ తాగేటప్పుడు ఏదో 1% ఫ్లేవర్ వస్తుందని చెప్పాను కదా, ఆ ఫ్లేవర్ మొత్తం నింపినట్టున్నది దీంట్లో. ఆ విధంగా అయితే టేస్ట్ అవుతుంది. వాటర్ మసిలీ కావచ్చు, డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ మ్యాగీలో నుంచి. సో ప్రిఫర్ అయితే గైస్ మీరు బ్లాక్ వాటర్ మ్యాగీని తింటారా లేదా నార్మల్ వాటర్ మ్యాగీని తింటారా అని కనుక మీరు అడిగినట్లయితే నార్మల్ వాటర్ మ్యాగీ వచ్చేసి పర్ఫెక్ట్. అండ్ మనం మ్యాగీ లవర్ మతిని అయితే పిలుస్తున్నా. చూద్దాం మతిని వచ్చేసి టేస్ట్ చేసి చెప్తారు ఏ విధంగా ఉందో. ఫస్ట్ వచ్చేసి నార్మల్ మ్యాగీని అయితే తింటుండు. సో చూద్దాం టేస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందని చెప్తారో. తిను. మీనికి లేవు జాక్కుంటే ఎట్లుంది నార్మల్ వాటర్ మ్యాగీ? నార్మల్ది బాగానే ఉంది, సూపర్ ఉంది, నార్మల్గా ఉంది. ఇప్పుడు బ్లాక్ వాటర్ మ్యాగీ టేస్ట్ ఉఠో. ఎట్లుంది బ్లాక్ వాటర్ మ్యాగీ? ఈ మసాలా టేస్ట్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది అన్న. అవును గైస్, బ్లాక్ వాటర్ వచ్చేసి మసాలా టేస్ట్ అయితే కంప్లీట్గా కిల్ అయితే చేసేసింది. సో మసాలా టేస్టే రావట్లేదు దాంట్లో అయితే ఫ్లేవర్ ఉందో అదే టేస్ట్ వస్తుంది. సంథింగ్ ఏదో డిఫరెంట్ ఒక టేస్ట్ వస్తుంది. బ్లాక్ కలర్ వాటర్తో కనుక మనం మ్యాగీని తయారు చేసినట్లయితే రిజల్ట్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. వీడియో వచ్చేసి మీలో ప్రతి ఒక్కరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే గ్యాస్ క్యాన్ కానీ గ్యాస్ స్టవ్ కానీ మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా ట్రై అయితే చేయండి, బట్ సేఫ్టీతో ట్రై చేయండి. సో ఫైనలీ గైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది. ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ గుర్తుపెట్టుకోండి 1K లైక్స్ కనుక కంప్లీట్ అయినట్లయితే మనం 100 మ్యాగీస్ అయితే బ్లాక్ వాటర్తో తయారు చేసి వాటిని అయితే డిఫరెంట్ పర్సన్కి ఇద్దాం. అండ్ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Pick it up, pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up.